హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 6th సెప్టెంబర్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ వాల్యుబుల్ సజెషన్స్ని నా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా సరే పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే మన దగ్గర 2021 జనవరి నుండి 2022 ఆగస్టు వరకు కూడా ఉండడం జరిగిందండి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, పర్ మంత్ వచ్చేసి 25 రూపీస్ అండి, అంటే ఒక నెలకి 25 రూపాయలు. అదే ఒకవేళ మీరు ఒక సంవత్సరం తీసుకోవాలనుకుంటే, ఒక సంవత్సరం అంటే 12 నెలలు అండి, గుర్తుపెట్టుకోండి. 12 నెలలు కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం 200 రూపాయలకే వస్తుంది. సో మీరు 12 నెలలు ఈ 200కి తీసుకోవడం ద్వారా మీకు దగ్గరగా 100 రూపీస్ నుండి 120 రూపీస్, అంటే 120 రూపీస్ వరకు కూడా మీకు సేవ్ అవుతాయి. కాబట్టి ఇది ప్రజెంట్ గోల్డెన్ ఆఫరు. ఇది ఎప్పటి వరకు ఉంటుందో మనం చెప్పలేము. 12 నెలలది కేవలం 200కే రావడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే సో మీరు ఇక్కడ కనబడుతున్న ఏదైతే గూగుల్ పే, ఫోన్పే కానీ అండ్ పేటిఎం ద్వారా కానీ డబ్బులు పంపించి ఈ నెంబర్కి పంపించిన స్క్రీన్ షాట్ తీయండి. విత్ ట్రాన్సాక్షన్ ఐడితో స్క్రీన్ షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేస్తే, మీరు సెండ్ చేసిన 24 అవర్స్లోగా మనం వెరిఫై చేసుకొని మీకు ఆ సంబంధించిన ఫైల్స్ పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, 12 నెలలది 200 రూపాయలు, పెర్ మంత్ అయితే 25 రూపీస్. మన దగ్గర ఆగస్ట్ వరకు కూడా ఉన్నాయండి. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, 12 నెలలు 200. ఒకవేళ మీరు అంత ఎక్స్ట్రా కావాలనుకుంటే దానికి ఎక్స్ట్రాగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీకు పీడిఎఫ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో అండ్ జరుగుతున్న ఎగ్జామ్స్లోని అండ్ ఫ్యూచర్లో వచ్చే ఎగ్జామ్స్లో మన ఛానల్ నుండి వచ్చిన కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ చాలా యూస్ఫుల్ అయ్యాయి. మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, పెళ్లి కోసం ఆర్య సమాజ్ ఇచ్చే సర్టిఫికేట్ చట్టపరంగా చెల్లదని ఏ హైకోర్టు తెలిపింది? ఆన్సర్ వచ్చేసి అలహాబాద్ హైకోర్టు అండి. అలహాబాద్ హైకోర్టు ఓ కేసులో కీలక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. పెళ్లి కోసం ఆర్య సమాజ్ ఇచ్చే సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది చట్టపరంగా చెల్లదని హైకోర్టు అయితే తెలిపింది. పెళ్లిళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ కావాలన్న నిర్ణయాన్ని కోర్టు అయితే అనౌన్స్ చేసిందనమాట. పెళ్లిళ్ళ నిర్వహణలో ఆర్య సమాజ్ వ్యవహార శైలి సరిగా లేదని, డాక్యుమెంట్లకు విలువ ఇవ్వడం లేదని కోర్టు అయితే చెప్పుకొచ్చింది. ఓకే, ఆ ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ఇక్కడ చెల్లదు, అది చట్టబద్ధం కాదు అని చెప్పుకొచ్చింది. తర్వాత సెకండ్ వన్ అండి, ఏ దేశం హోంమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ ప్రకటించారు? ఆన్సర్ వచ్చేసి బ్రిటన్ అండి. బ్రిటన్ హోంమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రీతి పటేల్ గారు అయితే అనౌన్స్ చేశారు. అయితే ఆ దేశ ప్రధానిగా లిజ్ ట్రస్ అధికారికంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజీనామా చేయనున్నట్లుగా అయితే పేర్కొన్నారు. ప్రీతి పటేల్ బ్రిటన్ ప్రధానమంత్రి వర్గంలో ఉన్న భారత సంతతి మహిళ అండి. ప్రస్తుతం ఆమె బ్రిటన్లో హోంమంత్రిగా ఉన్నారు. ఈ పదవి బ్రిటన్లో 3వ ముఖ్యమైన పదవి అని చెప్పుకోవచ్చు, హోంమంత్రి పదవిని. అఫ్కోర్స్ హోంమంత్రి అంటే ఎక్కడైనా చాలా ముఖ్యమైన పదవి, ఏ దేశంలో అయినా సరే. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే ఒక వరుస ఉంటుంది. ఒకటి ఏంటంటే ఆర్థిక శాఖ, అదేవిధంగా రక్షణ శాఖ, హోంశాఖ. ఓకే, అయితే ప్రీతి పటేల్ చిన్న వయసులోనే కన్సర్వేటివ్ పార్టీలో సభ్యురాలుగా రిజిస్టర్ అయ్యారు. అండ్ యునైటెడ్ కింగ్డమ్ యొక్క 56వ ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ అయితే ఈ నేపథ్యంలో ఈమె అపాయింట్ అయిన తర్వాత మన భారత సంతతి వ్యక్తి ప్రీతి పటేల్ వచ్చేసి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది. టీ హబ్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ ఇది. ఏరోస్పేస్ సంస్థ ఆన్సర్ వచ్చేసి బోయింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండి. టీ హబ్తో అంటే తెలంగాణ హబ్తో బోయింగ్ ఇండియా జట్టు కట్టింది. ఈ ఏడాదికి గాను అంటే 2022కి గాను బోయింగ్ యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ని అయితే నిర్వహిస్తుంది. ఈ క్రమంలో టీ హబ్ హైదరాబాద్తో సహా ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి గాంధీనగర్, ఐఐటి మద్రాస్, ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి భువనేశ్వర్లతో పార్ట్నర్షిప్ అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఆచరణాత్మక వ్యాపారానికి అనువైన ఆలోచనలు తీసుకురావాలి. ఓకేనా, అంటే మనం ఏదైనా ఒక బిజినెస్ని పెట్టాలనుకుంటే ఆ బిజినెస్ తగ్గట్టుగా మన ఆలోచనలు ఉండాలని దాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం అనేది చాలా యూజ్ అవుతుంది. బోయింగ్ అనే సంస్థ దాదాపు 8 దశాబ్దాలుగా భారతదేశం యొక్క ఏరోస్పేస్ సెక్టార్లో ఒక బలమైన పార్ట్నర్గా అండ్ ఒక కంపెనీగా ఎదిగిందని తెలుసు. అండ్ ఉంది కూడా. భారతదేశ వాణిజ్య విమానయాన రంగానికి ప్రధాన ఆధారం, అలాగే భారత రక్షణ దళాల యొక్క మిషన్ సంసిద్ధత మరియు ఆధునీకరణలో ముఖ్యమైన భాగస్వామిగా ఉంది. అండ్ బోయింగ్ విమానాలనే మనం ఇప్పుడు వచ్చేసి విఐపీలకి అయితే వాడుతున్నాము, అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫోర్త్ వన్, ఏ సంస్థ రూపొందించిన మొదటి నాజల్ కోవిడ్ వ్యాక్సిన్?
అంటే ముక్కు ద్వారా ఇవ్వచ్చు అనమాట. ముక్కు ద్వారా ఇచ్చే కోవిడ్ వ్యాక్సిన్కు DCGI అనుమతి ఇచ్చింది. ఓకే, చూడండి, భారత్ బయోటెక్ అండి. భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన నాజల్ కోవిడ్ వ్యాక్సిన్కు భారతదేశం చెందిన DCGI అంటే డైరెక్టర్ ఆఫ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అండి DCGI అంటే మన ఇండియాలో డ్రగ్స్ అంటే ఏంటి, మందులను, మెడిసిన్స్ అలాంటి వాటికి సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా దీని పర్మిషన్ అయితే ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇది భారత్ బయోటెక్ వాళ్ళు డెవలప్ చేసిన నాజల్ కోవిడ్ వ్యాక్సిన్కి వాళ్ళైతే పర్మిషన్ ఇచ్చారు. అయితే వీళ్ళు ఒక ఇది పెట్టారనమాట, ఒక నిబంధన పెట్టారు. ఏంటి, 18 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఇవ్వాలి ఇది. అయితే అత్యవసర పరిస్థితుల్లో పెద్దవారికి ఉపయోగించేందుకు కూడా అనుమతి ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు అనౌన్స్ చేశారు. భారత్లో అనుమతి పొందిన తొలి ఇంటర్నాజల్ అంటే ముక్కు లోపలి ద్వారా ఇచ్చే కోవిడ్ టీకా ఇది. ఓకే, మన ఇండియాలోనే ఫస్ట్ది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థకి చెందిన కోవాక్సిన్ అందుబాటులో ఉన్న తెలుసు. ఇప్పటికే భారత బయోటెక్ సంస్థ కోవాక్సిన్ వ్యాక్సిన్ అయితే ప్రజెంట్ మనము వేసుకుంటున్నాం, అందుబాటులో ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత 5th వన్ అండి, AIIT పరిశోధకులు ఫ్యాటీ లివర్ వ్యాధి, మధుమేహం మధ్య జీవరసాయన సంబంధాన్ని గుర్తించారు. ఫ్యాటీ లివర్ వ్యాధికి మధుమేహానికి మధ్య ఉన్న జీవరసాయన సంబంధాన్ని AIIT పరిశోధకులు గుర్తించారంటే IIT మండి అండి. ఇది చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీకు షార్ట్ ఫామ్లో చెప్తాను, చూడండి, జాగ్రత్తగా వినండి. ఫ్యాటీ లివర్ డిసీజు, అదేవిధంగా టైప్ 2 మధుమేహం, ఈ రెండు కూడా డిసీజులే. ఓకేనా, ఈ రెండింటికి కామన్గా ఒకటి ఉందన్నమాట, ఒక జీవరసాయన సంబంధం ఒకటి ఉంది. ఆ రసాయన సంబంధాన్ని IIT మండి సైంటిస్టులు అయితే ఐడెంటిఫై చేశారండి. హిమాచల్ ప్రదేశ్లో ఉంది IIT మండి. వీళ్ళైతే ఆ మధ్య ఉన్న సంబంధం ఏంటి అని చెప్పడం జరిగింది. అయితే ఇది కొవ్వు కాలేయ ప్రేరిత మధుమేహాన్ని నిర్ధారించడానికి, కొత్త చికిత్సా మార్గాలను అందించడానికి వీళ్ళు కనుగొన్న రసాయన బంధం అనేది చాలా యూజ్ అవుతుంది. మన ఇండియాలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, దీన్ని NAFLD అంటారు. దీనివల్ల ఎక్కువగా మనకి ఈ మధుమేహం కూడా పెరుగుతుంది అనమాట. మధుమేహం, డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ కూడా పెరుగుతుంది. దేనివల్ల, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల. ఓకేనా, దీనివల్ల ఏం జరుగుతుందండి, టైప్ 2 డయాబెటీస్ కూడా పెరుగుతుంది. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నుండి టైప్ 2 మధుమేహం రావడానికి గల కారణం ఏంటంటే, దానికి ఉన్న ఒకే ఒక ప్రోటీన్, ఆ ప్రోటీనే S100A6 ప్రోటీన్. ఈ ప్రోటీన్ వల్లనే నార్మల్గా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉండే వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ అయితే వస్తుందట. ఓకేనా, ఈ పర్టికులర్ ఈ ప్రోటీన్ వల్ల అది రావడం జరుగుతుంది. ఓకేనా, అండ్ దీన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో వీటిని అరికట్టడానికి, వీటిని కంట్రోల్ చేయడానికి కొత్త మందులను అయితే తయారు చేయొచ్చు. తర్వాత 6th వన్ అండి, జాతీయ సహకార విధాన పత్రాన్ని రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతమంది సభ్యులతో ప్యానల్ని ఏర్పాటు చేసింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి 47 మంది అండి. జాతీయ సహకార విధాన పత్రం రూపకల్పన కోసం కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు నేతృత్వంలో 47 మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఎవరండి? సురేష్ ప్రభాకర్ ప్రభు. అండ్ సహకార సే సమృద్ధి అనే ప్రభుత్వ విజన్ను సాకారం చేయడానికి కొత్త జాతీయ సహకార విధానాన్ని రూపొందిస్తున్నట్లుగా సహకార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో అనౌన్స్ చేసింది. ఈ కమిటీని కేంద్ర హోం, అదేవిధంగా సహకార శాఖ మంత్రి అయిన అమిత్ షా గారు అనౌన్స్ చేశారు. కొత్త జాతీయ సహకార విధాన పత్రం దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడంతో పాటు అట్టడుగు స్థాయికి చేరుకున్న సహకార సంఘాలని బలోపేతం చేస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఓకేనా, అండ్ అదేవిధంగా దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ఈ కొత్త విధానం చాలా యూజ్ అవుతుందని చెప్పుకొచ్చింది మంత్రిత్వ శాఖ. సహకార సంఘాలపై ప్రస్తుతం ఉన్న జాతీయ విధానం 2002లో రూపొందించారు. అదే విధానాన్ని, ఆ పాలసీని మనం ఇప్పుడు వాడుతున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఆ పాలసీ ప్లేస్లో కొత్త పాలసీని తయారు చేయడానికి ఈ 47 మంది ప్యానెల్తో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే మన ఇండియాలో దాదాపు 8.5 లక్షల సహకార సంఘాలు ఉన్నాయండి. ఓకేనా, దాదాపు 29 కోట్ల మంది సభ్యులు ఉన్నారు ఆ సంఘాల్లో. ఈ సహకార సంఘాలు అగ్రో ప్రాసెసింగ్, డైరీయింగ్, ఫిషరీస్, హౌసింగ్, చేనేత, క్రెడిట్ అండ్ మార్కెటింగ్ వంటి విభిన్న రంగాలలో ఈ సహకార సంఘాలు ఉన్నాయన్నమాట. ఓకేనా, అది సహకార సంఘాలు అంటే ఒక ప్రత్యేకమైన వ్యవస్థలో ప్రోత్సహించుకోవడం కోసం కావచ్చు, సహకరించుకోవడం కోసం కలిసే ఒక సంఘం అనమాట.
అది వ్యవసాయంలో ఉంటుంది, అదేవిధంగా డైరీ అంటే లైక్ పాలు ఉత్పత్తుల్లో ఉంటాయి, ఫిషరీస్లో ఉంటాయి, హౌసింగ్, చేనేతంలో ఉంటాయి, క్రెడిట్, మార్కెటింగ్ ఇలాంటి వాటిల్లో ఉంటాయి. వీటన్నింటిని పనిచేసేలా చేయడానికి, వాటిని అభివృద్ధి చేయడానికి ఈ కొత్త పాలసీ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. ఈ పాలసీ బాధ్యతలను కొత్తగా ఏర్పాటైన సహకార మంత్రిత్వ శాఖ తీసుకుంటుంది. తర్వాత 7th వన్, కెనడాలో భారత నూతన హైకమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి సంజయ్ కుమార్ వర్మ. సో ఎక్స్పీరియన్స్డ్ డిప్లొమాటిక్ అయిన సంజయ్ కుమార్ వర్మ ఈరోజు కెనడాలో భారత తదుపరి హైకమిషనర్గా అపాయింట్ అయ్యారండి. ప్రస్తుతం చికాగోలో భారత కాన్సులేట్ జనరల్గా ఉన్న అమిత్ కుమార్ వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు తదుపరి రాయబారిగా అపాయింట్ అయ్యారు. గుర్తుపెట్టుకోండి, కెనడాకి రాయబారిగా సంజయ్ కుమార్, అదేవిధంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి అమిత్ కుమార్ అయితే అపాయింట్ కావడం జరిగింది. 2 వేరు దేశాలకి 2 వేరు దౌత్యవేత్తలు అపాయింట్ అయితే అయ్యారు. అయితే 1988 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన ఎవరైతే ఈ మనం చెప్పుకున్న సంజయ్ కుమార్ వర్మ ఉన్నారో ఆయన జపాన్లో భారత రాయబారి పదవిలో ఉండేవారనమాట. సో ఇప్పుడు అక్కడి నుండి ప్రజెంట్ హై కమిషనర్ అంశుమాన్ గౌరవ స్థానంలో ఉన్న కెనడాకి తాత్కాలికంగా హై కమిషనర్గా ఉన్న అంశుమాన్ గౌరవ స్థానంలో ఇప్పుడు సంజయ్ కుమార్ వర్మ అయితే కెనడాకి భారత రాయబారిగా అపాయింట్ అయ్యారు. అండ్ 1995లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్లో చేరిన అమిత్ కుమార్ అంతకుముందు రాయబారి హోదాతో వాషింగ్టన్ డీసీలో భారత రాయబారి కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్గా వర్క్ చేశారు. ఇప్పుడు ఆయన రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి అపాయింట్ అయ్యారు రాయబారిగా. ఓకే, 2 వ్యక్తుల గురించి చెప్పాను, అది మీరు కరెక్ట్గా వినండి. తర్వాత 8, యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ 2022లో ఎన్ని భారతీయ నగరాలు చేరాయి? ఎన్ని? ఓకేనా. ఆన్సర్ వచ్చేసి 3 అండి. యాక్చువల్గా నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో చెప్పాను, వరంగల్కి అయితే ఈ లిస్ట్లో ఛాన్స్ దక్కింది, ఈ లిస్ట్లో చేరిందని చెప్పాం. అయితే మనం అక్కడ ఒక నగరం గురించి మాత్రమే చెప్పుకున్నాం, కానీ ఇక్కడ మొత్తం 3 భారతీయ నగరాలు అయితే చేరాయి. అవి ఏంటంటే వరంగల్, తెలంగాణ, నిలాంబర్, త్రిస్పూర్. ఈ 3 కూడా యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్లో చేరాయి. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఎవరైతే గ్రూప్స్ లెవెల్ అదేవిధంగా యూపీఎస్సీ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను ఇక్కడ లాస్ట్లో 2 లింకులు ఇవ్వడం జరిగింది. సో ఈ లింకులు నేను వీలైతే మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. దయచేసి జాయిన్ అవ్వలేని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఒకవేళ అక్కడ లింక్ అవ్వకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళి ఈడియూ టెక్ గురు అని సెర్చ్ చేస్తే మీకు ఛానల్ వస్తుంది. అండ్ ఆ ఛానల్ సెర్చ్ చేసి అందులో జాయిన్ అయితే ఈ లింక్ మీకు కనబడుతుంది. అక్కడి నుండి ఆ 2 లింకులు వీలైతే చూసి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది మీరు స్టడీ చేయండి. చదువుతున్న వాళ్ళకి అది ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. ఓకే, ఎనీవే ఇది మనం పక్కన పెడితే అయితే త్రిశూర్ గురించి చూసుకుంటే, త్రిశూర్ అనేది కేరళ సాంస్కృతిక రాజధానిగా చెప్పుకుంటారు. కేరళ సాంస్కృతిక రాజధానిగా దీనికి పాపులర్ అయిందనమాట. ఇక్కడ విద్య అండ్ పరిశోధన సంస్థలకు నిలయంగా ఉంటుంది. ఇది ఆభరణాల పరిశ్రమకు, ముఖ్యంగా బంగారానికి కూడా బాగా పాపులర్ అయిన ప్రాంతం. అండ్ నిలంబర్ కేరళ యొక్క పర్యాటక ప్రాంతం అనమాట. నిలంబరు కేరళలో ఒక పర్యాటక ప్రాంతం. ఇది ఒక పట్టణ గ్రామీణ కలయికతో సామాజిక ఆర్థిక నమూనాతో కూడిన ఒక నగరము. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, నిలంబరు అండ్ అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన త్రిస్పూర్ 2 కూడా కేరళకి చెందినవే. అయితే వరంగల్ టూరిజం స్పాట్. వరంగల్కు గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది. ఈ నగరం ఒక ప్రధాన పర్యాటక వేదిక. అండ్ ప్రతి సంవత్సరం 3.2 మిలియన్ల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వరంగల్ అనేది ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో కూడి పనిచేస్తుంది. అయితే యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ అంటే ఏంటి చూడండి. అంతర్జాతీయ విధాన ఆధారిత నెట్వర్క్ యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ అనేది ఒక ప్రేరణ. అంటే నాలెడ్జ్ కావచ్చు, ఉత్తమమైన అభ్యాసాలను, అదేవిధంగా యునెస్కో ఇన్స్టిట్యూట్ ఫర్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ సమన్వయం చేయబడిన ఒక నెట్వర్క్ ఇది. అయితే నెట్వర్క్ సభ్య నగరాలను కలిగి ఉంటుందండి. ఇది పాలసీ డైలాగులను ప్రోత్సహించడం మరియు పీర్ లెర్నింగ్, సమర్థవంతమైన వ్యూహాలను డాక్యుమెంట్ చేయడం, ఉత్తమ అభ్యాసం వంటి అంశాలతో మద్దతు ఇస్తుంది అనమాట ఆ ప్రాంతాలకి. ఇందులో లిస్టెడ్ అయిన సిటీస్కి తన వంతుగా సహాయం అయితే చేస్తుంది అనమాట. కొత్త పాలసీలు తయారు చేయడంలో కావచ్చు, అండ్ అదేవిధంగా డాక్యుమెంట్ చేయడం కావచ్చు, ఆ ప్రాంతాన్ని ఇంకా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇందులో ఇప్పటికే 200+ నగరాలు అయితే లిస్టెడ్ అయి ఉన్నాయి. అండ్ భారతదేశంలో నగరాలు కేరళలో నిలంబూర్ మరియు త్రిస్పూర్, తెలంగాణలోని వరంగల్ యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్లో దేశం యొక్క మొదటి ప్రవేశాలుగా నిలిచాయి. యాక్చువల్గా ఇప్పటి వరకు ఏ నగరం కూడా అసలు మనము ఈ లెర్నింగ్ లిస్ట్లో చేరాల. ఫస్ట్ టైం చేరాము, అది కూడా 3 నగరాలతో చేరాము. గుర్తుపెట్టుకోండి, 3 నగరాలు ఇదే ఫస్ట్ టైం మనం లిస్టెడ్ అవ్వడం. అండ్ ఫ్యూచర్లో కూడా వేరే సిటీస్ అవ్వచ్చు, కానీ ఫస్ట్ లిస్ట్ అవ్వడం మాత్రం ఈ 3 సిటీసే అయ్యాయి.
యునెస్కో ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 44 దేశాల నుండి 77 నగరాలు యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్లో ప్రజెంట్ చేరాయి ఈ 2022లో. ప్రపంచ నగరాల సమూహంలో బీజింగ్, షాంఘై, హాంబర్గ్, ఎథెన్స్, ఇంచియాన్, బ్రిస్టల్ అండ్ డబ్లిన్ వంటి నగరాలు కూడా ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా. ఓకే, తర్వాత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటనలో భాగంగా ఎన్ని ఒప్పందాలు జరిగాయి మన దేశంతో? 7 అండి. భారత పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా జలాల భాగస్వామ్యం, రైల్వేలకు సంబంధించిన భాగస్వామ్యం, అంతరిక్షం గురించి, సైన్స్ అండ్ అదేవిధంగా జ్యుడిషియల్ సంబంధించిన మొత్తం 7 అంశాల మధ్య మన దేశంతో ఒప్పందం అయితే చేసుకుందనమాట బంగ్లాదేశ్ గవర్నమెంట్. అండ్ బంగ్లాదేశ్ ఆమె పర్యటనకు వచ్చినట్లుగా షేక్ హసీనా గారు నేను ఆల్రెడీ పేపర్ అనాలిసిస్లో చెప్పాను. అండ్ 7 ఒప్పందాలు అయితే చేసుకున్నారు ప్రజెంట్. భారతదేశం మరియు బంగ్లాదేశ్ కుషియారా నది కోసం మధ్యంతర నీటి భాగస్వామ్యం ఒప్పందంపై కూడా సంతకాలు చేసుకున్నారు. 1996లో గంగాజల ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత అంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం కుషియారా నది మీద ఒప్పందం చేసుకున్నారండి. అండ్ కుషియారా నదికి సంబంధించిన ఇష్యూ గురించి నేను ఆగస్ట్ కరెంట్ అఫైర్స్లో మ్యాప్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దానికి ఈ ఒప్పందానికి చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ ఒప్పందం ద్వారా ఎక్కువగా అస్సాం కావచ్చు, ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువగా లబ్ధి పొందుతాయండి. అందులో అస్సాం, దక్షిణ అస్సాం ఒకటి. ఓకేనా, ఈ ఒప్పందం ద్వారా దక్షిణ అస్సాం బంగ్లాదేశ్లో సిల్హెట్ డివిజన్లో నివసించే ప్రజలకు నీటి అవసరాలను ఈ కుషియారా నది అనేది తీరుస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ చాలా ఇంపార్టెంట్, ఈ కుషియారా నది గురించి నేను చెప్పాను, ఫ్యూచర్లో ఎగ్జామ్స్లో రావచ్చు. అండ్ ఇది ఆగస్ట్లో కరెంట్ అఫైర్స్లో లాస్ట్ వీక్ 2 వీక్స్లో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ మ్యాప్తో. ఎగ్జాక్ట్ డేట్ ఐడియా లేదు కానీ. తర్వాత 10 కల్చరల్ కౌన్సిల్ ఫోరంను స్థాపించడానికి భారతదేశం మరియు ఏ దేశంతో అవగాహన ఒప్పందం జరిగింది లేదా కుదుర్చుకుంది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. చూడండి, యుఏఈ అదేవిధంగా భారతదేశం మధ్య కల్చరల్ కౌన్సిల్ ఫోరంను ఏర్పాటు చేసుకోవడానికి ఒప్పందం జరిగింది. అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క అంతర్జాతీయ సహకారం మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ద్వారా సులభతరం చేయబడతాయి. అబుదాబిలో జరిగిన 14వ భారత్ యుఏఈ జాయింట్ కమిషన్ సమావేశంలో దీనిపై సంతకాలు చేసుకున్నారు. అండ్ మన దేశం తరపున ఎం జయశంకర్ గారు అండ్ అదే యుఏఈ కౌంటర్ అంటే అదే పదవిలో విదేశాంగ మంత్రి అయిన షేక్ అబ్దుల్లా జీన్ జయద్ అల్ నహియాన్ సహా అధ్యక్షత వహించారు. ఓకేనా, అంటే 2 దేశాల మధ్య కల్చర్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ ఫారం అనేది పనిచేస్తుంది. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గురించి చూసుకుంటే దీని రాజధాని అబుదాబి, కరెన్సీ దిర్హామ్ అండ్ ప్రజెంట్ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జయద్ ఆల్ నహియాన్, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తామ్. తర్వాత 11 అండి, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ గవర్నెన్స్ పోర్టల్ సమర్థను ప్రారంభించింది? సమర్థ్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ అండి. సో ఉత్తరాఖండ్ విద్యాశాఖ ఈ గవర్నెన్స్ పోర్టల్ అయిన సమర్థను అయితే ప్రారంభించింది. ఈ సమర్థ్ పోర్టల్ ఏం చేస్తుందంటే ఆ రాష్ట్రంలో ఉండే 5 రాష్ట్ర యూనివర్సిటీలు, 144 గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రవేశ పరీక్షలు, అపాయింట్మెంట్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట ఈ సమర్థ్ అనే పోర్టల్. ఓకే, అది అయితే ఈ పోర్టల్ 40 అకాడమిక్ స్టడీ మాడ్యూల్ని కూడా యాక్సెస్ ఇస్తుంది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత పారదర్శకం చేయడం కోసం ఈ పోర్టల్ని అయితే స్టార్ట్ చేశారు. ఉత్తరాఖండ్ గురించి చూసుకుంటే దీని యొక్క రాజధాని డెహ్రాడూన్, శీతాకాలంలో డెహ్రాడూన్ క్యాపిటల్గా ఉంటుంది, వేసవిలో గైర్సన్ వచ్చేసి క్యాపిటల్గా ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి వచ్చేసి పుష్కర్ సింగ్ ధామి అండి. అండ్ గవర్నర్ వచ్చేసి గుర్మిత్ సింగ్. నెక్స్ట్ 12, ఏ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ స్టార్టప్ ఛాలెంజ్ వెంచురైజ్ని ప్రారంభించింది? వెంచురైజ్ ఆన్సర్ వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ గ్లోబల్ స్టార్టప్ ఛాలెంజ్. ఓకేనా, అంటే స్టార్టప్ కంపెనీలకి ఇది ఒక వరల్డ్ వైడ్, అంటే ఏ దేశం తరపున స్టార్టప్ కంపెనీ అయినా ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దాని పేరు వెంచురైజ్. దీన్ని ప్రారంభించింది. దీని యొక్క టార్గెట్ ఏంటి? ఈ వెంచురైజ్ ఛాలెంజ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే తయారీ, స్థిరత్వ సంబంధిత రంగాల్లో స్టార్టప్లకు ప్రతిఫలం ఇవ్వడం, మద్దతు ఇవ్వడం. అంటే ఫండింగ్ రిలేటెడ్ విషయాల్లో సహాయం చేయడం, వాటికి మద్దతు ఇవ్వడం ఈ ఛాలెంజ్ ఉద్దేశం. అండ్ విజేతలకు ఈ ఛాలెంజ్లో విన్ అయిన వాళ్ళకి $1,00,000 అయితే బహుమతిగా ఇస్తారు. ఇది నవంబర్ 2 నుండి 4 వరకు కూడా బెంగళూరులో జరిగే ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మీట్ ఇన్వెస్ట్ కర్ణాటక 2022లో భాగంగా ఈ ఛాలెంజ్ని అయితే నిర్వహిస్తున్నారు. అక్కడ వాళ్ళకి సో ఈ గిఫ్ట్ కూడా ఇస్తారు సెలెక్ట్ అయిన ఆ పర్టికులర్ స్టార్టప్కి. అండ్ కర్ణాటక గురించి చూసుకుంటే రాజధాని బెంగళూరు, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి, గవర్నర్ దావర్ చంద్ గెహ్లాట్. తర్వాత 13 అండి, భారతదేశపు మొట్టమొదటి నైట్ స్కై శాంక్చురీ, చాలా ఇంపార్టెంట్ అండి. నైట్ స్కై శాంక్చురీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ వచ్చేసి లడక్ అండి. భారత్లో తొలిసారిగా నైట్ స్కై శాంక్చురీని వచ్చే 3 నెలల్లో లడఖ్లో, కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లోని హన్లేలో ఏర్పాటు చేయబోతున్నట్లుగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ అయితే తెలిపారు. ఇది భారత ప్రభుత్వంచే ప్రత్యేకమైన అండ్ మొదటి రకం చొరవ అని చెప్పొచ్చు. ఓకేనా, అండ్ ప్రతిపాదిత డార్క్ స్కై
రిజర్వ్ లడఖ్లో హన్లేలో ఉంది. మన ఇండియాలో ఆస్ట్రో టూరిజం డెవలప్ చేయడానికి ఇది యూజ్ అవుతుందని చెప్తున్నారు. అంటే రాత్రిపూట నక్షత్రాలను అధ్యయనం చేయడానికి. నైట్ స్కై అభయారణ్యం చాంగ్తంగ్ వన్యప్రాణుల అభయారణ్యంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారండి. ఎక్కడండి? చాంగ్తంగ్ వన్యప్రాణుల అభయారణ్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రపంచంలో 2వ అతిపెద్ద ప్రకృతి రిజర్వ్ అండ్ కొత్త ప్రాజెక్ట్ ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ మరియు గామా రే టెలిస్కోప్ల కోసం ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న సైట్లలో ఇది ఒకటిగా ఉంటుంది. డార్క్ స్కై అసలు ఏంటి? డార్క్ స్కై శాంక్చురీ అంటే ఏంటి అసలు అంటే ఇది గవర్నమెంట్ లేదా ప్రైవేట్ భూమిలో నదీ నక్షత్రాలు రాత్రుల యొక్క అసాధారణమైన లేదా విశిష్ట నాణ్యత, దాని శాస్త్రీయ సహజం లేదా దాని యొక్క విలువ, దాని సాంస్కృతిక వారసత్వం, ప్రజల ఆనందం కోసం రక్షించబడిన రాత్రిపూట వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అంటే ఒక డార్క్ నైట్ అనమాట. సో ఆ ప్రాంతం అనేది పర్టికులర్గా మనము ఏదైనా పరిశోధన చేయడానికి, ఆకాశంలో ఏదైనా పరిశోధన చేయడానికైనా దేనికైనా సరే మనము అడవులకి ఎలా అభయారణ్యాలు ఉన్నాయో ప్రాంతాలని సంరక్షించడానికి, అదేవిధంగా ఒక డార్క్ నైట్ని, ఒక రాత్రిని కాపాడడానికి ఇది ఒక పర్టికులర్ అభయారణ్యంగా పనిచేస్తుంది. ఓకేనా? అది తర్వాత 14. ఇటీవల నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్కు చెందిన 6 శాఖలను ఎవరు శంకుస్థాపన చేశారంటే శ్రీ మన్సుఖ్ మాండవీయ. వ్యాధులను నివారించడానికి అండ్ అదేవిధంగా వాటిని కంట్రోల్ చేయడానికి వాటి మీద పనిచేసే ఎన్సిడిసి. ఓకేనా? ఎన్సిడిసిని నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అని పిలుస్తాం. దాని ఫుల్ ఫామ్ అది ఇవ్వండి, ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అయితే దీని యొక్క ప్రాంతీయ శాఖలు అనేవి చాలా కీ రోల్ పోషిస్తాయి. ఇప్పుడు కొత్తగా ఆరు కొత్త బ్రాంచెస్ని, ఎన్సిడిసికి సంబంధించిన కొత్త 6 బ్రాంచెస్ని అయితే మన్సుఖ్ మాండవీయ గారు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ 6 బ్రాంచ్లు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, త్రిపుర, ఉత్తరప్రదేశ్. ఇప్పటికే ఉన్న 8 బ్రాంచ్లు కాకుండా ఇప్పుడు అడిషనల్గా 6 బ్రాంచ్లు అయితే స్టార్ట్ చేశారు. ఈ 6 బ్రాంచ్లు స్టార్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ రాష్ట్రాలకు సంబంధించి, ప్రత్యేకంగా ఆ రాష్ట్రంలో వ్యాధులకు సంబంధించిన నివారణ, నియంత్రణ పనులు చేపట్టడానికి ఎన్సిడిసికి ఈజీ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా మీకు? నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్. నెక్స్ట్ 15. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ భారతీయ క్రికెట్ ఆటగాడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి సురేష్ రైనా. ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నట్లుగా అతను క్లారిటీ ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున రైనా ఐపీఎల్లో ఆడిన వ్యక్తి. అయితే 2022 సీజన్లో ఆ జట్టు అతన్ని సెలెక్ట్ చేయలేదు. 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రైనా రిటైర్ అయిన విషయం తెలుసు. అయితే రైనా 226 వన్డేల్లో 5615 రన్స్, 78 టీ20లో 1605 రన్స్ అయితే చేశాడు. ఓకే, చూడండి. ఇది మ్యాటర్. మనం ఒకసారి మొత్తం కీ పాయింట్స్ అయితే చూద్దాం. క్విక్ రివ్యూ. పెళ్లి కోసం ఆర్య సమాజ్ ఇచ్చే సర్టిఫికేట్ చట్టపరంగా చెల్లదని ఏ హైకోర్టు అయితే తెలిపింది? ఆన్సర్ వచ్చేసి అలహాబాద్ హైకోర్టు అండి. అండ్ ఏ దేశం హోంమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ అయితే ప్రకటించింది అంటే బ్రిటన్. టీ హబ్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ ఏదంటే బోయింగ్ అండి. చాలా ఇంపార్టెంట్ కంపెనీ అది ఏరోస్పేస్లో. ఏ సంస్థ రూపొందించిన మొదటి నాజల్ కోవిడ్ వ్యాక్సిన్కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది అంటే భారత బయోటెక్. అండ్ ఏ ఐఐటి పరిశోధకులు ఫ్యాటీ లివర్ వ్యాధి, మధుమేహం మధ్య జీవరసాయన సంబంధాన్ని గుర్తించారు అంటే ఆన్సర్ వచ్చేసి ఐఐటి మండి. జాతీయ సహకార విధాన పత్రాన్ని రూపొందించడానికి అంటే దీన్ని ఏమంటామంటే నేషనల్ కోఆపరేషన్ పాలసీ పేపర్ని, డాక్యుమెంట్ని తయారు చేయడానికి 47 మందితో ఒక ప్యానెల్ని అయితే రూపొందించారు. నెక్స్ట్ కెనడాలో భారత నూతన హైకమిషనర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే సంజయ్ కుమార్ వర్మ. యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ 2022లో ఎన్ని భారతీయ నగరాలు చేరాయంటే 3. అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటనలో భాగంగా ఎన్ని ఒప్పందాలు జరిగాయంటే 7 అండి. తర్వాత కల్చరల్ కౌన్సిల్ ఫోరంను స్థాపించడానికి భారతదేశం మరియు ఏ దేశం మధ్య అవగాహన ఒప్పందం జరిగిందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ గవర్నెన్స్ పోర్టల్ సమర్థన ప్రారంభించిందంటే ఉత్తరాఖండ్. తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ స్టార్టప్ ఛాలెంజ్ వెంచరైజ్ని అయితే ప్రారంభించిందంటే కర్ణాటక. భారతదేశపు మొట్టమొదటి నైట్ స్కై శాంక్చురీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే లడఖ్లోని. తర్వాత ఇటీవల నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్కి చెందిన 6 శాఖలు ఎవరు శంకుస్థాపన చేశారంటే శ్రీ మన్సుఖ్ మాండవీయ. ఆ శాఖలు ఎక్కడెక్కడ ఒకటి నేను చెప్పాను, గుర్తుపెట్టుకోండి. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ భారతీయ క్రికెట్ ఆటగాడు ఎవరు అంటే సురేష్ రైనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.